ఎవరేమనుకుంటున్నారో అనే వ్యతిరేక భావం కలిగిన వారు ముఖ్యంగా వీరికి వీరే మనసు లోపట కృంగి కృషించిపోతూ ఉంటారు. ముఖ్యంగా వీరు నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు. నేను ఇంత బాగా చేస్తే అతను అలా అంటాడా, నేను చేస్తున్న బిజినెస్ లోపల, నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ లోపల ఏదో ఒక కాంప్లైంట్ వస్తుంది ఎదుటి వారి నుంచి, కాబట్టి అసలు నేను ఈ పనిని చెయ్యను అనే ఆలోచనతో కూడా నెగిటివ్ గా వెళ్ళిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే మీ అనుమతి లేకుండా ఎవరూ కూడా మిమ్మల్ని కించపరచలేరు. కాబట్టి ఎవరు ఏమనుకుంటారు కాదు, నీ గురించి నువ్వు ఇచ్చే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమిటి, సెల్ఫ్ లవ్ ఏమిటి, సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి, ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇతరుల యొక్క గౌరవాన్ని పొందడానికే మీ విలువైన జీవితాన్ని కోల్పోకండి. ఓకే, ఇతరుల ద్వారా గౌరవం పొందాలి, సన్మానాలు పొందాలి. ఎప్పుడు అది మీరు మీ యొక్క వర్క్ ను దైవంగా భావించి ఎప్పుడైతే పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారో అప్పుడు మాత్రం మీరు గౌరవాలు పొందుతారు.